రాజాధిరాజా రారా, రాజులకు రాజువైరారా, రాజయేసు రాజ్యమేలరారా, రావికోటి తేజయేసురారా. ఆకాశమున దూతలార్భటింపగా, ఆది భక్త సంఘ సమేతంబుగా, ఆకాశంభు మధ్య వీధిలోనా ఏకమై మహాసభను జేయ, యేసునాథ నీదు మహిమలోనా మాకదే మహానందమౌగా. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం వలన మనకు కలిగిన లాభాల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతుంటున్నాం. 6 రకాలైన లాభాలను పునరుత్థానం ద్వారా మనం పొందుకుంటున్నాం. మరి యోహాను సువార్త 11:25, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసించువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే అంటున్నారు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అంటున్నాడు. మరి చనిపోయినను అంటే ఈ లోకంలో మనము 90, 80, 100 సంవత్సరాలకు ఖచ్చితంగా ప్రతి మానవుడు మరణించాల్సిందే. ప్రతి మానవుడు పుట్టినవాడు గిటక మానవుడు అని వాక్యంలో ఉంటున్నది. మరి మరణించిన కూడా మరి తిరిగి ఆ యొక్క నిత్య జీవంలోనికి వెళ్ళబోతుంటున్నాం. కాబట్టి మరణ భయం నుంచి మానవునికి విడిపించడానికి యేసుక్రీస్తు పునరుత్థానం అనేది కారణమైంది పిల్లారా. మరి యేసుక్రీస్తు కొన్ని వేల మందికి మరి కనపడడం జరిగింది. మరి చనిపోయినను తిరిగి బ్రతుకును, చనిపోయిన తిరిగి బ్రతుకునంటే మరి క్రీస్తునందుండి మృతులైన వారు తిరిగి లేస్తారనే వాక్యంలో ఉన్నట్లుగా ఆయన తిరిగి రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువుల వారు పునరుత్థానుడైన దేవుడు తిరిగి రాబోతూ ఉంటున్నాడు. ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో మధ్యాకాశంలోనికి వచ్చి దేవుని బూర ఊదినప్పుడు మరి క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. తర్వాత మరి సజీవులైన వారు మరి ఆ యొక్క సార్వత్రిక సంఘంలో ఉండబోతూ ఉంటున్నారు. ఆ యొక్క హోప్, ఆ యొక్క నమ్మకము ఆ యొక్క పునరుత్థానం ద్వారా మనం పొందుకుంటున్నాం పిల్లల. కాబట్టి రెండవ ఒక గొప్ప అనుభవము, రెండవ సమస్యకు మరి ఒక ఆలోచన, ఒక సొల్యూషన్ వచ్చేసి రెండవ పునరుత్థానం. ఆ యొక్క పునరుత్థానం ద్వారా మనిషికి ఆ యొక్క మరణ భయం నుంచి విడుదల కలిగింది. మూడవది చూసినట్లయితే దేవుని యొక్క ఆత్మ అంటే ఆదరణకర్త. యేసుక్రీస్తు మరణించి పునరుత్థానం అయిన తర్వాత అపోస్తలుల కార్యము 1వ అధ్యాయంలో 11వ వచనం, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకముకు చేర్చబడిన ఈ యేసే తిరిగి పరలోక రాజ్యములకు మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. హల్లెలూయా. మరి తిరిగి ఆయన రావడం అంటూ జరుగుతుంది. ఇక్కడ 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములను యూదయ సమరయ దేశములందంటే భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పను. మరి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మరి ఈ యొక్క మానవుని యొక్క శరీరము ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ యొక్క భౌతికమైన శరీరం, మనం కనపడే ఈ యొక్క శరీరం అనేది భౌతికమైనది. ఇది మరి శరీరము, మరి రక్తంలో ప్రాణం ఉంటుంది. మరి ప్రతి మనిషిలోనూ ఒక ఆత్మ ఉంటుంది. దేవాది దేవుడు మరి మానవుణ్ణి తయారు చేసినప్పుడు ఆయన తన యొక్క నోటితో కలుగునుగా కానలేదు. ఆదామును తన సొంత చేతులతో తయారు చేశాడు. మరి తయారు చేసిన దేవుడు మనల్ని ఒక కోతిగానో, ఒక పిల్లిగానో, ఒక పక్షిగానో, లేదంటే ఒక సర్పంగానో తయారు చేయలేదు. ఆయన స్వరూపంలో ఆదికాండంలో 1వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన సృష్టికర్త అయిన దేవుడు మరి దేవుని స్వరూపంలో మానవులని తయారు చేసినాడు. మరి దేవునికి ఉన్నట్లుగానే మరి మన చేతులను ఆయన తయారు చేశాడు. దేవునికి ఉన్నట్లుగానే ఆయన కళ్ళను మనకిచ్చాడు.
మరి దేవునికి ఉన్నట్లుగానే ఆయన శరీరం అంతా కేవలం యాజ్ ఇట్ ఈస్గా మనము ఒక తండ్రికి బిడ్డలు ఏ రకంగా ఉంటారో ఆ రకంగా తన తండ్రి అయిన దేవుడు మరి బిడ్డలైన వారు మనందరినీ ఆయన స్వారూప్యంలో తయారు చేసినాడు ప్రియరా. కాబట్టి ఆ యొక్క మరి శరీరము ఆత్మ దేవుడిచ్చిన మరి వరమైంటున్నది. కృపచేత దేవుని పరిశుద్ధాత్మ కలిగి ఉంటున్నాం. మరి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి ఆత్మ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క ఆత్మ, ఆ యొక్క పరిశుద్ధాత్మ అనేది నీకు నాకు శక్తినిస్తుంది. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు. వారికి లేని ఆ యొక్క శక్తి క్రైస్తవునికి ఎందుకు వస్తుందంటే నీ శక్తి కాదు, నా శక్తి కాదు, మన సొంత శక్తి కాదు, కానీ మనలో ఉన్న దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రతి ఒక్క మరి ఆ యొక్క పరిస్థితులను మనము జయించగలం. ప్రతి ఒక్క స్థితి నుంచి మనము బయటికి రాగలిగిన శక్తి పరిశుద్ధాత్మ మనకి ఇస్తాడు పిల్లారా. ఎందుకంటే యేసుక్రీస్తు మరణించినప్పుడు ఆయన శిష్యులంతా భయపడుతూ ఉన్నారు. అప్పుడు మగ్దలేని మరియా పరిగెత్తి వచ్చి మరి పేతురుతోను ఆయన శిష్యులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటి మాట అన్నారు. మరి అదొక స్పిరిట్ అయిండొచ్చు, భ్రమపడుతుందని అనుకున్నారు. కానీ మరి యేసుక్రీస్తుని చూసిన తర్వాత, ఆ యొక్క పునరుత్థానుడైన యేసుక్రీస్తుని చూసిన తర్వాత వాళ్ళు శక్తిని పొందుకున్నారు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 2వ వచనంలో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిన్నెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుక విభాగపడినట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడి. మరి ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించింది. అంటే మన శరీరంలో ఉన్న పుట్టుకతో మనకున్న ఆత్మ కాదు, కానీ దేవుడిచ్చిన ఆత్మ కాదు, ఇది పరిశుద్ధాత్మ. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు వారికి వాక్శక్తి అనుగ్రహించబడింది. మరి వాక్శక్తి ద్వారా వారు వెళ్ళినప్పుడు ఈ యొక్క భూలోక తరంగాల ప్రపంచమంతా తిరిగి వారు ఆ యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించడం జరిగిందనమాట. ప్రపంచంలో ఉన్న 200 దేశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా అన్ని దేశాలకు లేని కృప భారతదేశానికి ఉంది పిల్లారా. ఎట్లంటే అపోస్తుడైన తోమ మన దేశానికి, మరి భారతదేశానికి రావడం జరిగింది. మరి క్రీస్తు శకము 70వ సంవత్సరంలో తోమ మరి కేరళ ప్రాంతానికి, తమిళనాడు ప్రాంతానికి వచ్చి మరి ఇక్కడే ఆయన సేవ చేసి మరణించి హతసాక్షిగా మరణించినాడు. మరి హతసాక్షిగా మరణించిన ఆ యొక్క తోమ లాంటి వ్యక్తులు ప్రపంచంలో ఉన్న ఒక 50 దేశాలకు మాత్రమే ఆయనతో నడిచిన ప్రథమ శిష్యులైన ఆ యొక్క 12 మంది శిష్యులు వెళ్ళగలిగినారు. కానీ మిగిలిన దేశాలకి ఆ అదృష్టం లేదు పిల్లరా. మనకు భారతదేశానికి ఇచ్చిన ఒక అదృష్టం ఏమంటే, తోమ 2000 సంవత్సరాల క్రితమే, మరి అమెరికా దేశం పుట్టకముందే, ఇంగ్లాండ్ దేశం ఇక్కడికి రాకముందే క్రైస్తత్వము, యేసుక్రీస్తు ఆ యొక్క విశ్వాసము, బైబిల్ అనేది మరి కేరళ ప్రాంతము, తమిళనాడు ప్రాంతంలో ప్రారంభించబడింది. హల్లెలూయా. మరి అది నిజం, అదొక హిస్టరీ. నీవు నేను మరి చెప్పినంత మాత్రాన అబద్ధం కాదు, కానీ అది నిజము. మరి కాబట్టే కొన్ని కోట్ల మంది భారతదేశంలో కూడా ఆ యొక్క విశ్వాసాన్ని నమ్ముకుంటున్నారు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆ రకంగా పనిచేసిన పిల్లరా. మరి అలాంటి అద్భుతమైన శక్తి ఏ రకంగా రాగలిగిందంటే, మరి యేసుక్రీస్తు మరణించి 3వ రోజున పునరుత్థాన శక్తి ద్వారా ఆ యొక్క శక్తిని పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి యేసుక్రీస్తు శరీర ప్రాణ ఆత్మలైన మన జీవితాలలో ఒక నిజమైన కార్యం జరిగించాలంటే ఆయన ఒక ఆదరణకర్తను ఈ లోకంలో ఉంచినాడు. సంఘము ప్రారంభించబడింది. అపోస్తుల కార్యంలో మరి క్రీస్తు సంఘము ప్రారంభించబడింది. ఆ యొక్క సంఘం అనేది ప్రపంచ దేశంలో నలుమూలలా పనిచేస్తూ ఉన్నది. ఆ యొక్క శక్తి అనేది, పరిశుద్ధాత్మ శక్తి అనేది మరి ప్రపంచంలో ఉన్న ప్రతి శక్తి, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి భాషలోను, ప్రతి జాతిలోనూ ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మరి క్రైస్తవులు విశ్వాసము కలిగి, దేవుని ప్రేమను కలిగి, అగాపే ప్రేమతో మరి ఈ లోకంలో జీవిస్తుంటున్నారు.
మరి మనము క్రైస్తవులుగా ఈ లోకంలో దేవునికి సాక్షి బిడ్డలుగా ఉండాలి. యేసుక్రీస్తు పోలిన బిడ్డలుగా ఈ లోకంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొట్టమొదటిగా మనకు ఆ యొక్క పునరుత్థానం ద్వారా మనం పొందుకున్న ప్రతిఫలం చూసినట్లయితే పాప క్షమాపణ ప్రియులారా. రెండవదిగా మరణ భయం నుంచి మనకు విడుదల దొరికింది. మూడవదిగా ఆ యొక్క ఆదరణకర్త ఆ యొక్క శక్తి పరిశుద్ధాత్మ యొక్క బలాన్ని పునరుత్థానం ద్వారా మనం పొందుకున్నాం. మరి అట్టి కృప మరి మన మీద మన కుటుంబాల మీద నిలిచి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మరి ఈ యొక్క ఫస్ట్ ఎపిసోడ్లో ఆ యొక్క రిజరెక్షన్ గురించి 2 ఎపిసోడ్స్ చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఎలాబరేట్గా ఉంది కాబట్టి ఇంకా మిగిలిన 3 ప్రతిఫలాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ధ్యానం చేసుకుందాం. మరి ఇక మొట్టమొదటి 3 ప్రతిఫలాలు మనము గమనించినట్లయితే దెర్ ఈజ్ ఎ హోప్. ప్రపంచంలో ఎక్కడా దొరకని ఒక హోప్ అనేది, ఒక విశ్వాసం అనేది మరి బైబిల్ గ్రంథం ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా, పునరుత్థానం ద్వారా మనం పొందుకోగలమనే విషయం మనకు అర్థమైంది పిల్లరా. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన లోకరక్షకుడు అంటున్నాడు. నా ద్వారా తప్ప ఎవరికును తండ్రి యొద్దకు రాడని వాక్యంలో ఉంటున్నది. 2024 సంవత్సరాల క్రితము మరి మరణించి తిరిగి లేచిన ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలోనికి ఒక మానవాకారిగా యేసుక్రీస్తుగా ఒక పవిత్రమైన పరిశుద్ధమైన కన్య మరియ గర్భంలో ఆయన జన్మించడం జరిగింది పిల్లరా. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు మరి ఈ లోకంలో ప్రజల కొరకు ఆయన జీవించడం జరిగింది. ఆయన ఒక అధికారిక, ఒక లార్డుగా మరి ఈ లోకంలో ఉన్నాడు. మరి ఆయన మరణించిన తర్వాత 3వ రోజున పునరుత్థానుడుగా తిరిగి లేవడం జరిగింది. 40 రోజులు ఈ లోకంలో కొన్ని వందల మందికి ఆయన కనపడడం జరిగింది. ఆయన మరి తన శిష్యులకు రకరకాల పరిస్థితులలో చాలామంది చూసినారు. అలా ఐ విట్నెస్ అనేది ఉందన్నమాట. అలా 40 రోజుల తర్వాత యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినాడు పిల్లరా. ఆ యొక్క ఆరోహణమై వెళ్ళిపోయిన ఆ యొక్క యేసుక్రీస్తు మరి తొందరగా తిరిగి రాబోతూ ఉంటున్నాడు. ఇక లోకంలో ఉన్న తన బిడ్డలందరినీ తీసుకొని పరలోకానికి తీసుకువెళ్ళడానికి మరి సిద్ధంగా ఉంది. అందుకే బైబిల్ గ్రంథము రెండవ రాకడ అని అంటుంది. ఆ యొక్క రెండవ రాకడలో 2 రకాలైన మరి భాగాలు ఉంటున్నాయి పిల్లారా. ఒకటి ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడుట, లేదంటే రహస్య రాకడ. రెండవది బహిరంగ రాకడ. ఆ 2 కలిపితేనే రెండవ రాకడ. మరి ఎవరైతే యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ ఆయన కొరకు మరి మనము మన తలాంతులు, మన యొక్క ధనము, మన యొక్క మరి ఆయుష్, మన యొక్క వయస్సు, మన యొక్క కుటుంబం ప్రతి ఒక్కటి ఆయన కొరకు నువ్వు ఖర్చు పెట్టి కష్టపడి ఈ లోకంలో మరి జీవించగలిగితే ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతో దేవుని బూరతో ఆయన మధ్యాకాశానికి వచ్చి తన బూర ఊదబోడానికి సిద్ధంగా ఉంటున్నాడు పిల్లరా. ఆ సమయంలో ఆ యొక్క పరిశుద్ధంగా ఉంటే మాత్రమే ఆ యొక్క బూర నీకు వినబడుతుంది. మరి ఆ యొక్క బూర వినపడినప్పుడు నువ్వు ఆ యొక్క సంఘం ఎత్తబడడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ మరణించినట్లయితే మరి క్రీస్తు నందు మరణించిన వారు మొట్టమొదటిగా లేసారని వాక్యంలో ఉంది. కాబట్టి రెండవ రాకడకు సమీపంలో మనం ఉంటున్నాము. బైబిల్ గ్రంథంలో 90 గుర్తులు మరి నెరవేర్చబడాలి ఉంటుంది. ఆ యొక్క 95 గుర్తుల్లో దగ్గరగా 95% గుర్తులు నెరవేర్చబడి ఉంటున్నాయి. ఇంకా 4-5 గుర్తులు మాత్రమే నెరవేర్చబడాలి పిల్లరా. మరి ఎంతో తొందరలో దేవుని యొక్క రాకడ జరగబోతుందని ఎంతోమంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఆ యొక్క సార్వత్రిక సంఘము ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి ఆ యొక్క పాప శాప జీవితం నుంచి నువ్వు విడుదల కావాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. ఆ యొక్క పాపపు ప్రాయశ్చిత్తం లేకోకుండా ఉన్నట్లయితే, ఆ యొక్క మరణ భయంలో నువ్వు ఉన్నట్లే, ఆ యొక్క మరణ భయం నీకు ఉన్నట్లయితే నీకు పరిశుద్ధాత్మ శక్తి లేనట్లే. ఈ 3 మానవునికి చాలా ముఖ్యం. కాబట్టి నీ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తము యేసు రక్తం మాత్రమే. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా ఆయన రక్తము వలన మాత్రమే మనకు విమోచన దొరుకుతుంది. ఈ యొక్క ప్రపంచం అంతా నువ్వు అమ్మి మరి ఖర్చు పెట్టినా కూడా నీ యొక్క పాపానికి విమోచన కలగదు. పాప క్షమాపణ కలగాలంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధమైన జీవితం జీవించాలి అని ఈ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి 12 మందితో ప్రారంభించబడిన ఈ యొక్క క్రైస్తవ సమాజము 550 నుంచి 600 కోట్ల మందికి ఇప్పుడు ప్రపంచంలో జనాభాలో
ఆ యొక్క విశ్వాసాన్ని నమ్మిన వాళ్ళు ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు ప్రియులారా. కాబట్టి అలాంటి గుంపులోనికి నిజమైన క్రైస్తవులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. నామకార్థపు క్రైస్తవులు విడవబడతారు, నామకార్థపు క్రైస్తవం కాదు, కానీ నిజమైన క్రైస్తవత్వము పరిశుద్ధమైన జీవితానికి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. క్రీస్తును పోలి నీవు నేను నడుచుకున్నట్లయితే మరి ఆ యొక్క సంఘం ఎత్తబడినప్పుడు సంఘముతో సహా నీవు కూడా ఎత్తబడే అవకాశం ఉంది. అట్టి కృప నీ మీద, నీ కుటుంబం మీద నిలిచునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రమైన పునరుత్థానము యొక్క లాభముల గురించి మేము ధ్యానం చేసినప్పుడు మరి 3 రకాలైన ప్రతిఫలాలు మేము ధ్యానం చేయడానికి ఇచ్చిన నీకు మంచి అవకాశం కొరకు నీకు స్తోత్రం నాయనా. మొట్టమొదటిగా నీ యొక్క పునరుత్థానం ద్వారా మాకు పాప క్షమాపణ కలుగుతుంది. రెండవది నీ యొక్క పునరుత్థానం ద్వారా మా యొక్క మరణ భయం నుంచి మాకు విడుదల దొరుకుతుంది. మూడవది నీ యొక్క పునరుత్థానం ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్మ అనే శక్తిని మేము పొందుకోగలమని వాక్యంలో మేము ధ్యానం చేసి ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు నీకు స్తోత్రం నాయనా. అట్టి కృప పిల్లలందరి మీద, బిడ్డలందరి మీద మీరు విస్తరింపచేయండి. ప్రతి ఒక్కరు మా తండ్రి నాయన నీ యేసుక్రీస్తు నిజమైన లోక రక్షకుడు, ఆయన మార్గమును, ఆయన సత్యం, ఆయన జీవమును నమ్ముకోవడానికి మీ కృప చూపించి బలపరిచి ఆశీర్వదించి కాపాడమని ఈ కొద్ది మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో బ్రతిమలాడి అడుగుచుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం.